దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేయబోయే ముందు ఈ మధ్యాహ్న సమయంలో ఈ యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి ఆ దేవుని యొక్క ప్రజలు అనేక మంది ప్రపంచంలో ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నప్పటికీ దేవుని వాక్యం ప్రకటించకముందు మీ అందరి కొరకు ఒక ప్రకటన చెప్పాలని తెలియజేయాలని ప్రభుపేట కోరుతున్నాను. క్రైస్ట్ సెంటర్ యొక్క పరిచర్య నెల్లూరు మహాపట్నంలో మల్లయ్యగుంట అనే ప్రాంతంలో జరుగుతుంది. దేవుని మహాకృపను బట్టి 2 ప్రాంతాలలో పరిచర్య చేస్తూ ఉన్నాము. అనేకమైన ఆత్మలు ఈ కడవరి దినాలలో ప్రభు కొరకు సంపాదించాలని, అనేక మందిని ప్రభు దగ్గరకు ఆకర్షించాలని ఆ ప్రభు కొరకు ఈ కడవరి దినాలలో ప్రయాసపడుతూ ఉన్నాము. మీరు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ సరే మీరందరూ మా నిమిత్తం, మా పరిచర్య నిమిత్తం, కుటుంబం నిమిత్తం, సంఘం నిమిత్తం మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రియులారా, ఈ వాక్యములు వింటున్నటువంటి మీరు, ఈ యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి మీరు, మీ సమస్యలు ఏవైనప్పటికీ, మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఆర్థికంగా కృంగబోతున్నప్పటికీ, ఇబ్బందుల్లో ఉంటున్నప్పటికీ, అనారోగ్యంతో ఉన్నప్పటికీ, సమస్యల్లో ఉన్నప్పటికీ, శాంతి లేక, సమాధానం లేక మీరు ఇబ్బంది పడుతున్నప్పటికీ మీ నిమిత్తం మేము సంఘంగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తే మీ నిమిత్తం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, ఈ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి మీరందరూ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి ఈ ఛానల్ని మీరు షేర్ చేయాలని కూడా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఎందుకు మిమ్మల్ని ఈ విధంగా చేయమని తెలియజేస్తున్నానంటే, మీరు దేవుని వాక్యం వింటున్నప్పుడు 10 మందికి దేవుని వాక్యం అందించబడాలి మీ ద్వారానంటే మీరు లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దేవుని యొక్క మాటలు ఇంకనూ కొంతమంది వినడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మీరందరూ ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీ సహకారాన్ని మీరు అందించి దేవుని యొక్క రాజ్య విస్తరణలో మీరు ముందుకు పోవాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలు మనం వినబోతూ ఉన్నాము. దేవుని మాటలు వినబోవడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు మనం విందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన దినమును బట్టి, సమయమును బట్టి, గడియను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇప్పటి వరకు పాటల పరిచర్యలో, ప్రార్థన సమయంలో, ఆరాధనలో మీరు మాకు తోడైన విధానమును బట్టి వందనాలు. ఇప్పుడు మీ మాటలు మేము వినబోతున్నాం. మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము వినాలని ఇష్టపడుతున్నాం. విరిగి నలిగిన హృదయంతో మీ పాదాలు ఎత్తుకు వచ్చినాం తండ్రి. మీ మెల్లనైన స్వరము ద్వారా అయ్యా మీరు రొట్టె విరిచి మాకు పంచిపెట్టండి తండ్రి. మేమందరము పూజిస్తాం నాయన. కృప చూపించండి. వచ్చిన ప్రజలతో మాతో మీరు మాట్లాడండి. ఎంతమంది బిడ్డలు లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్నారో వారందరిని మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, వాడుకొని వర్ధిల్లింపజేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున బ్రతులాడి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేట కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేట కోరుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. మరొకసారి చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ప్రియులరా, అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఫిలిప్పీ పత్రిక ద్వారా రాస్తున్నాడు. ఒక చక్కటి మాట పౌలు గారు రాస్తున్నటువంటి మాట. ఏంటి ఆ మాట చెప్పండి? క్రీస్తు యేసు కలిగినటువంటి మనసును మీరు కూడా కలిగి ఉండండి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. అమ్మా జాగ్రత్తగా వినాలి మీరు దేవుని మాటలు.
క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి అంటే ఏంటి అర్థము? అపోస్తులైనటువంటి పౌలు గారు యేసు క్రీస్తు కలిగినటువంటి మనసు ఏంటి ఇక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభువారు, క్రీస్తు యేసు ప్రభువారు ఏ మనసును కలిగి ఉన్నాడు? ఏ మనసును కలిగి ఉంటే పౌలు గారు మనల్ని ఏ విధంగా అలాంటి మనసు కలిగి ఉండమని చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధానానికి వస్తూ ఉంటారు. అమ్మా వింటున్నారా? చాలామంది దేవుని సన్నిధికి వస్తుంటారు. వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? బాడీ ఒక దగ్గర ఉంటుంది, మైండ్ ఒక దగ్గర ఉంటుంది. బాడీ ఏమో ఇక్కడ ఉంటుంది, మనసు ఏమో ఏరో దగ్గర ఉంటుంది. ఉంటుందా ఉండదా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. దానివల్ల నేను ఎంతసేపు ఏం చెప్పి ఏం ప్రయోజనమో, నేను ఎంతసేపు ప్రకటించి ఏమి ప్రయోజనమో, చెవిటోడు ముందు చంగం వాయించినట్టు ఉంటుంది అనమాట. చెవిటోడు ముందు చంగం వాయిస్తే ఎంతసేపు ఏం ప్రయోజనం? వినపడుతుందా? వినపడుతుంది. యేసు క్రీస్తు కలిగినటువంటి మనసు ఎలా ఉంది? పౌలు గారు ఏం చెప్తున్నారు? పౌలు గారు ఏం చెప్తున్నారంటే యేసు క్రీస్తు కలిగినటువంటి మనసును మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు మనసు ఎలాంటిది? ఎలాంటిదయ్యా? ఆ యేసయ్య యొక్క మనసు ఎలాంటిదో అలాంటి మనసు మీరు కలిగి ఉండండి అంటున్నాడు. యేసయ్య మనసు ఎలాంటిది చెప్పండి? ఎలాంటిది? ఎలాంటిది యేసయ్య మనసు చెప్పండి? పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు ఏమని? క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. అసలు ఆలోచన చేస్తే ఎంత వండర్ అనిపిస్తుంది అంటే, పౌలు గారు యేసయ్య యొక్క మనసు ఎలాంటిదో గ్రహించి తెలుసుకొని మనకు చెప్తున్నాడు. ఆనాడు ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు, సంఘస్థులారా, సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, పెద్దలారా, వృద్ధులారా, మీ అందరికీ చెప్తున్నాడు ఏంటి? యేసుక్రీస్తు వారు ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో అలాంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఏ మనసు అయ్యా అనేది? అమ్మా, ఏ మనసు మీది? యేసుక్రీస్తు వారు మనసు ఎలాంటిదో ఒక 2 విషయాలు చెప్తాను ఈ సమయంలో. ఎన్ని విషయాలు అయ్యా? ఎన్ని విషయాలు చెప్పండి? ఎన్ని విషయాలు? 2 విషయాలు. యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు ఎలాంటిది అన్నట్టు 2 విషయాలు. అలాంటి ఆ మంచి మనసు మనలో కూడా ఉండాలని పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి అనేటువంటిది పౌలు గారు చెప్తున్నటువంటి యొక్క ఉద్దేశం అనమాట. ఆనాడు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, ఈరోజు క్రైస్ట్ సెంటర్ సంఘానికి చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా. ఏంటి? క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఏంటి ఆయన మనసు? ఎప్పుడైనా ఆలోచన చేసేవా? ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా లేదా నెమ్మదిగా ఉన్నప్పుడు, లేదా ఖాళీ దొరికినప్పుడు, ఎప్పుడైనా కూర్చొని అమ్మా ఏనండి కూర్చొని యేసయ్య ఎలాంటి మనసు గల్లవాడు అని ఆలోచన చేశారు? ఎప్పుడైనా ఆలోచన చేశారండి? ఎప్పుడైనా యేసయ్య ఎలాంటి మనసు గల్లవాడని ఆలోచన చేశారా? రే, నా కొరకు రక్తం కార్చాడు కదా, నా కొరకు ప్రాణం పెట్టాడుగా, నా కొరకు దెబ్బలు తిన్నాడుగా, నా కొరకు అవమానపరచబడ్డాడుగా, నా కొరకు మోయరానటువంటి భారాన్ని మోసాడుగా, పరలోకాన్ని విడిచిపెట్టే భూలోకానికి వచ్చాడుగా. ఎంత గొప్ప మనసు అండి అయింది. యేసుక్రీస్తు వారు తన మనసులో తను జీవిస్తున్నటువంటి దినాలలో 2 ప్రధానమైనటువంటి లక్షణాలు కలిగి ఉండేవాడు. ఆ 2 ప్రధానమైన లక్షణాలు ఏంటంటే, ఆయన మనసులో ఉండేటువంటి, అమ్మా ఏనండి, ఆయన మనసులో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే,
పౌలు గారు ఎందుకు ఆ మాట చెప్పాడు అని అంటే, ప్రధానంగా యేసుక్రీస్తు వారి యొక్క మనసు ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా యేసయ్య యొక్క మనసు ప్రేమించే మనసు. దేవునామ స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరూ, దేవునామ స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి, యేసయ్య మనసు ఎలాంటిది చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. ప్రేమించే మనసు యేసయ్యదే. యేసు ప్రభు వారు భూమి మీద పరిచర్య చేస్తున్న దినాలలో, ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి దినాలలో దేవుడిగా ఉన్నటువంటి ఆయన, వాక్యమై ఉన్నటువంటి ఆయన, శబ్ద రూపంలో ఉన్న ఆయన, ధ్వని రూపంలో ఉన్న ఆయన, మానవ జాతి అయినటువంటి మనము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక, మనం పాపములో, శాపములో, అంధకారములో కూరుకొని పోవటం ఆయనకి ఇష్టం లేక, మనం మరణానికి పోవటం ఆయనకి ఇష్టం లేక, మనం నరకానికి పోవడం ఇష్టం లేక, ఆయన మానవ అవతారం ఎత్తి పరలోకాన్ని విడిచిపెట్టే భూలోకానికి వచ్చాడు. దేవునామ స్తోత్రం కలుగును గాక. ఎవరి కోసము? నీ కోసము, నా కోసము. ఎందుకు వచ్చాడు ఆయన ఈ భూలోకానికి? నిన్ను నన్ను ప్రేమించడానికి వచ్చాడు. బా, చూసారా పౌలు గారు ఎక్కడ చెప్తున్నాడు, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఏంటి ఆయన మనసు అంటే? ప్రేమించే మనసు. అమ్మా చెప్పండి, తల్లులరా చెప్పండి, ఏ మనసు? అందరూ చెప్పాలి. ప్రేమించే మనసు. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను ప్రేమించడానికి వచ్చాడు. ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు చెప్పండి? ఎలా ప్రేమించాడు? నువ్వు పాపం చేసావు, నేను పాపం చేశాను, భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు పాపం చేశాడు. పాపము పోవాలంటే పాపము లేనివాడు ఒక ఆయన భూమి మీదకి రావాలి. పాపము లేనివాడు ఒక రక్తము చిందించాలి. పాపము లేనివాడు చనిపోవాలి. పాపము లేనివాడు చనిపోయి సమాధిని చేయించి 3వ దినాన పునరుద్ధానుడై లేవాలి. ఇప్పుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడంటే ప్రేమించడం లేదు ఆయన నిన్ను నన్ను. నువ్వు నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మరణానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నరకానికి పాతాళానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టంటే నిన్ను ప్రేమించడం లేదా? ప్రేమించడం లేదయా? ఆ రోజు ఆయన నిన్ను ప్రేమించడం కాదు, ఈ రోజు కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడమ్మా? ఆయన నిన్ను నన్ను ప్రేమించకపోతే నువ్వు నేను ఏమైపోతాం చెప్పండి? ఆయన మనల్ని ప్రేమించకపోతే, ఆయన మనల్ని దరి చేర్చకపోతే, ఆయన మనకు సహాయం చేయకపోతే నీవు నేను ఏమైపోతామో. కొంతమంది అనుకుంటుంటారు, ఎవరో తెలిసినా నా డబ్బును బట్టి నేను బ్రతుకుతున్నాను, నాకున్న చదువును బట్టి నేను బ్రతుకుతున్నాను, నాకున్న డిగ్రీలు బట్టి నేను బతుకుతున్నాను, నాకున్న హోదాను బట్టి నేను బతుకుతున్నాను, నాకున్న పరిస్థితులు బట్టి నేను బ్రతుకుతున్నాను, నాకు తిరిగే లేదు ఈ లోకంలో. నేను తప్పు చేసినా సరే, పాపం చేసినా సరే, దురలవాట్లు చేసినా సరే, ఎన్ని చెడు సేవలు చేసినా సరే, ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా సరే, ఎన్నిసార్లు ఎంతమందిని తల్లిదండ్రులు మోసం చేస్తాడు, భార్యను మోసం చేస్తాడు, భర్తను మోసం చేస్తాడు, బిడ్డలు మోసం చేస్తాడు, బంధువులు మోసం చేస్తాడు, అందరిని మోసం చేస్తాడు. నేను చేసేది ఎవరు చూడడం లేదులే అనుకుంటాడు. కానీ ఎవరు చూస్తున్నారు మనల్ని చెప్పండి? ఎవరు చూస్తున్నాడు తల్లి? అమ్మా చెప్పండి. ఆయన దగ్గర నీవు నేను తప్పించుకోగలుగుతామా? తప్పించుకోలే. అసలు మీకు ఒక మాట చెప్పమంటారు, ఆశ్చర్యపోతారు మీరు చెప్తే. మనం చేసే తప్పులకి ఎప్పుడో ఈ భూలోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలా తెలుసునా? వికెట్ డౌన్ అంతే, వికెట్ అవుట్ అంతే. ఇంకా నీవు నేను చేసే తప్పులు బట్టి, నీలో నాలో ఉన్న బలహీనతలు బట్టి వికెట్ అంతే లేచిపోవాల్సింది అంతే. కానీ కృప కలిగిన దేవుడు ఆయన. ఏ దేవుడా? కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడయ్యా? తల్లి చెప్పండి, అయ్యా చెప్పండి. ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించబట్టే ఈరోజు నీవు నేను ఉన్నావు అంతే. అసలు మనల్ని ఎంత అల్పమైన జీవితాలు చూసినా మనకు అర్థం కాక ఏదైతే ఉరుకుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఉన్నాం మనందరం. ఒక్క నిమిషం మనకు ఊపిరి ఆడకపోతే ఏమైపోతాం చెప్పండి? ఏమైపోతాం? మంచిగా ఏమైపోతాం ఊపిరి ఆడకపోతే? ఏమైపోతాం ఊపిరి ఆడకపోతే? అది
పరదేశిలో పాట, కిందేమో గంట, అయిపోయింది అంతే. అలాంటి జీవితాలు మనవి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. ఇంకా మీరు ఆలోచన చేయండి, ఈరోజు మనం ఎట్లుంటామంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు. పౌలు గారు ఏం చెప్తున్నాడు? మీరు కూడా ప్రేమ కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. యేసయ్య భూమి మీద పరిచయం చేసేటప్పుడు ఏం చేశాడు? ప్రత్యక్షంగా ఫీల్డ్ వర్క్లో ఉండి ఏం చేశాడు చెప్పండి బాబు, వినండి. యేసయ్య ఏం చేశాడు భూమి మీద ఉన్నప్పుడు? కుంటోళ్ళ దగ్గరికి వెళ్ళాడు, గుడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఓ చేతులు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, రక్తస్రావం కలిగిన స్త్రీల దగ్గరికి వెళ్ళాడు, చచ్చిపోయిన చివరికి లాజరు దగ్గర కూడా వెళ్ళాడు. వెళ్ళలేదా? వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ ప్రేమించి, వాళ్ళ బ్రతికించి, వాళ్ళని కాపాడడానికి వెళ్ళాడు. అబ్బా, దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ సహోదరుడు నువ్వు ప్రేమిస్తున్నావా? తల్లి, అమ్మా, ప్రేమ నీలో ఉందా? ప్రేమ నీలో ఉందా లేదా? ప్రేమిస్తున్నావా? నీ తోటి సహోదరు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నీ తోటి సహోదరుడితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నీ తోటి వారితో నువ్వు ఎలా ఉంటున్నావు? మర్యాదగా ప్రవర్తిస్తున్నావా? ప్రేమతో మాట్లాడుతున్నావా? నీ మాటలో తేడా ఉన్నదా? నీ మాట విధానం మారుతూ ఉన్నదా? నీ మాటలో ప్రేమ కనబడుతుందా? నీ మాటలో తగ్గింపు కనబడుతుందా? నీ మాటలో హెచ్చింపు కనబడుతుందా? ప్రేమిస్తున్నావు నువ్వు? ఈ రోజులు ఎట్టయిపోయి చెప్పమంటారా? పేరుకు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మనం పేరుకు చర్చికి వస్తున్నాం, లోపలంతా చెడే మనలో ఉండేది, లోపలంతా చీకటే మనలో ఉండేది. మనం ప్రేమించాం. ఏం చేయవో? ప్రేమించాం. సినిమాలు, సీరియళ్ళు, అమ్మాయేనండి, సినిమాలు, సీరియళ్ళు, ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు ద్వేషాలు చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు చెడుగా ప్రచారాలు చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు తప్పుగా ప్రేమ ఏడుంది మనలో? ఉందా ప్రేమ? ప్రేమ ఉంటే ఒక వ్యక్తి గురించి చెడ్డగా చెప్పగలుగుతాం మనమా? ప్రేమ నీలో ఉంటే ఒక వ్యక్తిని తక్కువగా నువ్వు చూడగలుగుతావా? ప్రేమ నీలో ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడతావా? చెడుగా ఆలోచిస్తావా? చెడుగా ప్రచారం చేస్తావా? ఏముంది నీలో? ఏముంది నీలో? ప్రేమ నీలో ఉందా? ప్రేమ నీలో ఉందా? ప్రేమ నీలో ఉంటే తగ్గింపు ఉంటుంది. ప్రేమ నీలో ఉంటే క్షమాపణ ఉంటుంది. ప్రేమ నీలో ఉంటే ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పవు. ప్రేమ నీలో ఉంటే ఇరుగు పొరుగు వారి మీద సాడీలు చెప్పవు. కొంతమంది ప్రిల్లరా, ఖాళీ దొరికిందంటే చాలు. ఏంటే? ఖాళీ దొరికిందంటే చాలు. రోజులో కొంత టైం కేటాయించుకుంటాం మనం. దేనికి చెప్పండి? ముసలమ్మ ముచ్చట్ల కోసం. ఏ ముచ్చట్ల? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి. చూసారా పాట ఎంత చక్కగా రాశారు? ముసలమ్మ ముచ్చట్లు మనం ఏం చెప్పాలంట? కట్టిపడేసేయాలంతే. అవి ఉండకూడదు, ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టేయాలంట. కాబట్టి ఇప్పుడు నీలో ప్రేమ ఉందా లేదా? ఉందా తల్లి? అమ్మా, మీరు చెప్పవల్లే వేరే వాళ్ళకి నాలో ప్రేమ ఉందని. మీరే గుండె మీద చేసుకుని మీరే ఆలోచించుకోండి. నాలో ప్రేమ ఉన్నదా లేదా? నేను ఇతరులు ప్రేమిస్తున్నానా లేదా? ఇతరులు ఏ దృష్టితో చేస్తున్నాను? అందరూ గుండె మీద చేసుకోండి. అందరూ గుండె మీద చేసుకోవాలా? అందరూ గుండె మీద చేసుకోవాలి బాబు, వింటున్నారా? అందరూ ఒకసారి గుండె మీద చేసుకోండి. నాలో ప్రేమ ఉన్నదా లేదా? ఉందా? ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన బిడ్డలో మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి? అందరూ చెప్పండి. ఎలా ఉండాలి? సప్న, ఎలా ఉండాలి? ఏదో నోట్లో వెళ్ళిపెట్టి ఆలోచిస్తున్నా. ఎలా ఉండాలి చెప్పండి? అందరూ చెప్పండి. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమిస్తున్నావా? ఇతరులని? నీ ప్రేమ ద్వారా ఇతరులను ఆకర్షిస్తున్నావా? నీ ప్రేమ ద్వారా ఇతరుల్ని
ఆగట్టుకోగలుగుతున్నావా? కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, ఉట్టు పుణ్యాన ఏమీ ఉండదు, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని ఇతరులు శపిస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు అమ్మా ఏనాడు ఏం చేస్తుంటారు? ప్రేమించడం పోయి, అబద్ధాలు చెప్పడం పోయి, లేనిపోయిన మాటలు చెప్పడం పోయి శపిస్తుంటారు. ఇతరులు మనం శపించకూడదు. శపిస్తే ఆ శపితమైనటువంటి మాటలు ఎవరికి వస్తాయి? తిరిగి మనకే వస్తాయి. ఎవరికి వస్తాయి? ఎవరినన్నా మనం శాపనార్థాలు పెడితే ఆ శాపనార్థాలు ఎవరికి వస్తాయి చెప్పండి? ఎమ్మసే బయట తీసుకుపోయిన ఆయన ఎవరికి వస్తాయి? మనకే వస్తాయి. ఎవరికి వస్తాయి చెప్పండి? మనకే వస్తాయి. మరి శపిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? గౌరవిస్తున్నావా? దేవుని ఆమె స్తోత్రం కలుగును గాక. అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. అందరూ హల్లెలూయా చెప్పండి. పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఇప్పుడు యేసయ్య మనసు ఎలాంటిది చెప్పండి? మొట్టమొదటి పౌలు గారు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి, యేసయ్య మనసు ఎలాంటిదంట? చెప్పాలి, అందరూ చెప్పాలి, చెప్పాలి, అందరూ చెప్పాలి. మొట్టమొదటిది యేసయ్య యొక్క మనసు ప్రేమించే మనసు. రెండవ విషయం, యేసయ్య యొక్క మనసు ఎలాంటిదంటే రెండోది క్షమించే మనసు అంట. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. చూసారా, ఇప్పుడు బైబిల్ మొత్తం ఈ రెండిట్లోనే ఇమిడి ఉంది, ఇంకేం లేదు. ప్రేమించడం, క్షమించడం. చెప్పండి అమ్మా, చెప్పండి. ఏంటి చెప్పండి? రెండవ విషయము ప్రేమించడము, క్షమించడం. ప్రేమించడము, క్షమించడము. మరి క్షమిస్తున్నావా నువ్వు? నీ ఇరుగు పొరుగు వారు నీ పట్ల నీ ఇరుగు పొరుగు వారు నీ పట్ల ఏదైనా అండరాని మాట అన్నప్పుడు, చేయరానటువంటి పని చేసినప్పుడు, చూడరాని విధంగా చూసినప్పుడు, ఎయిరానటువంటి నింద వేసినప్పుడు, ఒరే యేసయ్య క్షమించే మనసు ఉంది, ఆయన బిడ్డను నేను కూడా క్షమించాలనేటువంటి ఆ మనసు నీకుందా? క్షమించే మనసు నీకుందా తల్లి? అమ్మా చెప్పండి, క్షమించే మనసు ఉన్నదా లేదా నీకు? చెప్పాలి. క్షమించే మనసు ఉందా నీకు? క్షమించే మనసు లేకపోతే దేవుణ్ణి నీకు క్షమించడు. ఏంటే అమ్మా మీరు వింటున్నారు పాయింట్ నేను చెప్పేది? మనకి క్షమించే మనసు లేకపోతే దేవుడు మనల్ని క్షమించడు. నువ్వు క్షమించకపోతే దేవుడు ఎందుకు క్షమిస్తాడు నిన్ను? యేసయ్యకి ఎలాంటి మనసు ఉంది? క్షమించే మనసు ఉంది. ఆయన పరిచర్య చేస్తున్న దినాలలో అనేక మంది పరిచయులు, శాస్త్రులు, అనేక రకాలైన ప్రజలు ఆయన ఎన్నో రకాలుగా బాధ పెట్టారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. చివరికి ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టేటప్పుడు కూడా, ఆయన పొడుస్తున్నప్పుడు, ఆయన పిడుగుదలతో గుద్దుతున్నప్పుడు, రక్తము కారుతున్నప్పటికీ సరే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించుము. ఏమన్నాడు చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. ఏమన్నాడు? క్షమించుము. మరి క్షమించే మనసు నీలో ఉందా? యేసయ్య క్షమించాడు, నువ్వు క్షమిస్తున్నావా? అమ్మా క్షమించే మనసు ఉందా? ఎవరన్నా ఒక మాట అన్నారనుకో, తిరిగి అనేదాకా మనకి మనసు ఎంత ఉండదు, అవునా కదా? ఎవరన్నా ఒక దెబ్బ కొట్టారనుకో, తిరిగి కొట్టేంత వరకు ఇంకా మనం ఒప్పుకునేదేలే. ఒప్పుకుంటామా? అదేమంటే ఏమంటారు చెప్పండి? తగ్గేదే లేదు. ఏంటంటే చెప్పండి, అందరూ చెప్పండి. తగ్గేదే లేదు. అంటే నువ్వు తగ్గకపోతే ఆయన తగ్గించేస్తాడు. ఆయన తగ్గించేస్తాడు లేదా? నువ్వు తగ్గకపోతే ఆయన ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు. బాగా కూర్చోను, ఆయన బాగా కూర్చో. ఏం చేస్తాడు ఆయన? తగ్గించేస్తాడు. తగ్గించేస్తాడు. ఎందుకు? నువ్వు తగ్గాలి. నువ్వు మన పిల్లగాళ్ళు చూడండి, క్రికెట్ ఆడేటానికి టైం ఉంటుంది,
సంఘం మొత్తం తిరిగేదానికి టైం ఉంటుంది, అన్నింటిలో టైం ఉంటుంది. అక్కడే ఇక్కడే తిరగడానికి టైం ఉంటుంది, బయట తిరగడానికి టైం ఉంటుంది, వ్యాపారాలు పోవడానికి టైం ఉంటుంది, బిజీగా ఫోన్లు చూసుకునే టైం ఉంటుంది. దేవుని మందిరంలోకి వచ్చి ఒక గంట కూర్చునే దానికి టైము ఉంటుందా ఉండదు. ఎందుకు? కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు. మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తారా, ఎవరు ఎట్టపోతారా? క్షమించే మనసు నీలో ఉన్నదా లేదా? క్షమించే మనసు నీలో ఉందా? చెప్పాలా. దేవుడు క్షమాపణ కలిగిన వాడు. ఆయన బిడ్డలైనటువంటి మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి? క్షమాపణ కలిగినటువంటి వారంగా ఉండాలి, క్షమించే వారంగా ఉండాలి. ఇతరులు మన పట్ల ఒకవేళ అసభ్యంగా ప్రవర్తించినా, మన తప్పు లేకపోయినా, వాళ్ళది తప్పు ఉన్నప్పటికీ సరే నీలో క్షమించే మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలి అమ్మా చెప్పండి? ఉందా? క్షమించే మనసు ఉందా? యేసుక్రీస్తు మనసు ఎలాంటిదో 2 మనసులు చెప్పాను, 2 మాటలు చెప్పాను. ఏంటి చెప్పండి? మొట్టమొదటిది, రెండోది చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. ఆయన మనసు ఎలాంటిది? ప్రేమించే మనసు. రెండోది, మరి నువ్వు ప్రేమిస్తున్నావా ఇతరులని? నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము. యేసయ్య నిన్ను క్షమించాడు, నీ పాపాలు క్షమించాడు, నిన్ను క్షమించాడు. నువ్వు కూడా ఇతరులని నువ్వేం చేయాలా? ఏం చేయాలా? చెప్పండి, అందరూ చెప్పండి. క్షమించాలా, క్షమించకూడదా? లేదా తగ్గేదే లేదని అంటారా? క్షమించకపోతే యేసయ్య నిన్ను క్షమించాడు తల్లి. నువ్వు ఇతరులకు క్షమించకపోతే, నీ ఇరుగు పొరుగు వారు క్షమించకపోతే, నీ భార్యను క్షమించకపోతే, నీ భర్తను క్షమించకపోతే, నీ బిడ్డలను క్షమించకపోతే, నీ తల్లిదండ్రులను క్షమించకపోతే, నీ ఇరుగు పొరుగు వారిని క్షమించకపోతే, లేదా నీ బంధువుల్లో, లేదా నీ ఎళ్ళ కీడు చేసిన వాళ్ళు, నీ ఎడల ఇదిగో నీ ఎడల తప్పు చేసిన వాళ్ళు, నీ మీద 4 మాటలు సాడీలు చెప్పిన వాళ్ళు, నీ మీద ఇదిగో చెడ్డగా ప్రవర్తి నువ్వు క్షమించకపోతే యేసయ్య నిన్ను క్షమించడు. యేసయ్య నిన్ను ఏం చేయడు? యేసయ్య నిన్ను క్షమించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఇతరులనే క్షమించాలి. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు ఫిలిప్పీ సంఘానికి ఏమని? అమ్మా ఏనండి, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. చెప్పాలి, అందరూ చెప్పాలా? క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఏంటి యేసయ్య మనసు చెప్పండి? మొట్టమొదటి విషయం, 2 విషయాలు చెప్పాను. పెద్దగా చెప్పండి. అందరికి నోరులు ఉన్నాయా లేవా? అందరికి చేతులు ఉన్నాయా లేవా? అందరికి నోట్లో పనులు ఉన్నాయా లేవా? అందరికి నోట్లో 4 ఉందా లేదా? చెప్పండి అందరూ. అయితే ప్రేమించే మనసు, క్షమించే మనసు. ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేయాలా? ఏ తీర్మానం చేయాలా? ప్రభువా నీలాగానే బ్రతకాలి ప్రభువా. ఎవరిలాగా? చెప్పండి, అందరూ చెప్పండి. నీలాగానే బ్రతకాలి. అందరు మోకాలు పెట్టండి. తీర్మానం చేయాలి. ఇప్పుడు ఒక తీర్మానం చేయాలి. అందరూ తీర్మానం చేయాలి, మోకాలు పెట్టాలి. అందరూ ఒక తీర్మానం చేయాలి. ఏమని? ప్రభువా నీలాగానే బ్రతకాలి ప్రభువా. ఎవరిలాగా బ్రతకాలి? నీలాగానే బ్రతకాలి ప్రభువా. ప్రేమించే మనసు నాకు దయచేయి నాయనా, క్షమించే మనసు నాకు దయచేయి ప్రభువా. యేసయ్యా కనికరించు తండ్రి, కాపాడండి తండ్రి, నడిపించు నాయనా, సహాయం చేయి ప్రభువా. నేను ఇతరులు ప్రేమించలేకపోతున్నానయ్యా, ఇతరులకు క్షమించలేకపోతున్నా ప్రభువా. నీలాగా బ్రతకాలి నాయనా, నీలా జీవించాలయ్యా, నీలా ఉండాలి ప్రభువా. కనికరించు తండ్రి. యేసయ్యా సహాయం చేయి నాయనా, యేసయ్యా సహాయం చేయి ప్రభు. నన్ను క్షమించు నాయనా,
నన్ను క్షమించు ప్రభువా, నేను ఇతరులు ప్రేమించాలయ్యా, ఇతరులకు క్షమించాలి ప్రభువా, నీలాగనే బ్రతకాలి ప్రభువా, సహాయం చేయనాయనా. చిన్న తీర్మానం చేసుకో. నీ జీవితాన్ని నిర్లక్ష్యపరుచుకొనవద్దు, వాయిదా వేసుకొనవద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక మంచి తీర్మానం ఆయన సన్నిధిలో చేద్దాం. మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ ఆహారమును బట్టి వందనాలు తండ్రి. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండడని మీ వాక్యంలో సెలవిచ్చారయ్యా. అయ్యా యేసయ్యా, మీది ప్రేమించే మనసునైనా, మీది క్షమించే మనసునైనా మేము ఇతరులు ప్రేమించాలయ్యా, ఇతరులకు క్షమించాలి ప్రభువా. మాలో ప్రేమ లేదు, క్షమాపణ లేదు. మా హృదయాలు కఠినమైపోయి ఉన్నాయి, మా హృదయాలు బండలోలే మారుమోగుతున్నాయి తండ్రి. గ్రహించండి అయ్యా. ఇలాగ బ్రతకాలి ప్రభా, మీలాగ జీవించాలయ్యా, ఇలాగ ఉండాలని కోరుతున్నావు తండ్రి. యేసయ్యా, మన పశ్చాత్తాపాన్ని కలిగించండి నాయన, క్షమాపణ హృదయాన్ని కలిగించండి ప్రభువా. కనికరించండి తండ్రి. ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారు, ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారో వారందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొంది బిడ్డలందరినీ బలపరిచి నడిపించి దీవించమని, మీలాగా మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.